ఓ వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే వసూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజన ఆశ్రయం చ వరదం వందే భక్తజన ఆశ్రయం చ వరదం వందే శివం శంకరం. అందరికీ నమస్కారం. రాధ బుల్లిపాప బంగారు తల్లి నాకు మెసేజ్ పెట్టింది. అందులో ఓ సెంటెన్స్ రాసింది. ఆ సెంటెన్స్ ఏంటంటే, మంచి మాటలు 4 మాటలు చెప్పండి అని చెప్పి. 4 మాటలే చెప్పమంది, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు, అంతకంటే తక్కువ చెప్పకూడదు. షీ ఈజ్ మై ఆర్గనైజర్, మై మేనేజర్, మై బాస్, మై లీడర్. అందుచేత ఆ పిల్ల చెప్పినట్టుగా 4 మాటలే చెబుతా. మొదటి మాట, నెంబర్ 1, 1962 సంవత్సరం నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదివే రోజులు. 62లో నాకు 19 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు వి ఇన్వైటెడ్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పిలిచాం. అప్పుడు వీఆర్ ది ఆర్గనైజర్స్, లీడర్స్. ఆయన వచ్చారు, అద్భుతంగా పాటలు పాడారు. పాటలు అయిన తర్వాత స్టేజ్ మీద వీ హ్యాడ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ హిమ్. ఆయన్ని కొంతమంది విద్యార్థులు నాలాంటి ఒట్టుకాడు చుట్టూ కూర్చుని కొన్ని ప్రశ్నలు వేశాం. ఆ ప్రశ్నలో నేను అడిగినటువంటి క్వశ్చన్ ఆయన్ని, ఘంటసాల గారు మీరు అద్భుతమైనటువంటి కంఠాన్ని సంపాదించారు, గాన గంధర్వులు. ఆ లోకంలోంచి ఈ లోకంలో మా అందరి కోసం వచ్చినటువంటి నారద మహర్షి గారు తుంగురుణ్ణి మరిపించేటట్టుగా, గంధర్వుల్నే మరిపించేటట్టుగా అద్భుతంగా పాటలు పాడారు. మీ గొంతుకు విని శివుడైతేనేమి, విష్ణువైతేనేమి, మా అమ్మగారైతేనేమి అందరూ మీ చుట్టూ తిరుగుతున్నారు. ఇంత చక్కటి గంధర్వ కంఠాన్ని సంపాదించడానికి మీరు చేసిన పుణ్యం ఏమిటి అని అడిగారు. వాట్ ఈస్ దిస్ స్పెషల్ తపస్ యు హ్యావ్ మేడ్? హౌ ఈజ్ ఇట్ యు ఆర్ ఏబుల్ టు గెట్ సచ్ ఎ మెలోడియస్ వాయిస్, చార్మింగ్ వాయిస్? ఈనాటికి ఘంటసాల గారి పాటలు విన్న తర్వాత వేరే ఎవరి పాటలు వినాలని అనిపించదు, ముఖ్యంగా భక్తి పాటలు. తులసమ్మ గారు పాండురంగ మహత్యం సినిమాకి వెళ్ళాం. ఆ సినిమా హాల్లో హే కృష్ణ అని పెడతాడు ఘంటసాల గారు, కృష్ణుని పిలుస్తాడు. అక్కడ తెర మీద కృష్ణుడిని పిలుస్తూ ఆయన పాడుతూ ఉంటే ఈవిడ ఇక్కడ కృష్ణ అని పిలిచింది. కూర్చున్నది లేచింది. ఆ లేచి 2 చేతుల్లోనూ చిడతలు పెట్టుకుని కృష్ణ కృష్ణ అంటుంటే ఎవరికో ఏదో అయిపోయిందని సినిమా ఆపేసి లైట్స్ అన్ని వేసేశారు. భక్తులంతా, సినిమా హాల్లో వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టుకొచ్చి హారతి తీసుకిచ్చి she was worshipped in the theater simply because of that particular melodious expression, Hey Krishna. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఘంటసాల is unparalleled, matchless, unsurpassable, such a great person he was. ఆయన్ని 1962లో స్టేజ్ మీద అందరూ చాలా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను అడిగిన ప్రశ్న, how is it you are able to get such a melodious voice? Is it your tapas or is it somebody's gift? ఆయన చెప్పిన సమాధానంతో ప్రారంభిస్తున్నాను. మంచి మాట నెంబర్ 1 పోయిన మళ్ళీ. కళాశాలలో చదువుకుంటూ ఉండేవాడిని. భోజనానికి మాకు పెద్ద మార్గం లేదు. రోజు ఎవరో ఒకరి ఇంటికి వెళుతూ ఉండేవాడిని, వారాలు చేసుకుని ఉండేవాడిని.
ఏ అమ్మ అన్నం పెట్టేటప్పుడు నన్ను దీవించి అన్నం పెట్టిందో నాకు తెలియదండి. ఏ అమ్మ చేతిలో పెట్టబడినటువంటి అన్నమో అమృత తుల్యమైనటువంటి అన్నం తిన్నాను. ఆ అమ్మ ఆశీర్వచనాలతోటి నేను భోంచేశాను. ఆ అమ్మ పెట్టిన అన్నం వలన నా కంఠం అమృతమయమైంది. ద క్రెడిట్ డస్ నాట్ గో టు మీ. ఆ తల్లి పెట్టిన ఆహారం, ఆ అమ్మ పెట్టిన అమృత తుల్యమైనటువంటి ఆహారం అని ఆయన ఆ రోజుని స్టేజ్ మీద నాకు రిప్లై ఇచ్చాడు. అదే విధంగా నాకు కన్న తల్లి తులసమ్మ గారు అందరికీ తెలుసు. కన్న తల్లితోటి సమానంగా కాకుండా ఓ పడి ఎక్కువగానే అన్నం పెట్టిన వాళ్ళు ఇద్దరు. చిన్నతనం నుంచి నన్ను పెంచింది సిద్ధాంతంలో పెరట్లో అరటికాయలు కోసుకొచ్చి అరటి కూర, అరటి దూట, మామిడికాయ బద్దలు, ఇటువంటి ఆహారంతో భోజనం పెట్టి పెంచి పెద్ద చేసినటువంటి పేరమ్మ గారి యొక్క అమృత తుల్యమైన అన్నం తిన్నందువల్ల ఈ రోజుని ఈ స్థాయిలో నేను ఉన్నాను. అమ్మ నెంబర్ 1 అదర్ దాన్ మై అమ్మ తులసమ్మ గారు. ఆ తరువాత అదే స్థాయిలో నాకు అన్నం పెట్టినటువంటి మహాలక్ష్మి ద్రాక్షార భీమేశ్వర స్వామి యొక్క సహధర్మచారిణి మాణిక్యాంబ గారు. ఆ తల్లి అమలాపురంలో అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని 1 సంవత్సర కాలం పెట్టినందువల్ల, ఆ ఆహారం నేను తిన్నందువల్ల, ఈ ముగ్గురమ్మల బిడ్డడుగా నేనున్నందువల్ల, మొదటిది తులసమ్మ గారు కన్న తల్లి, రెండవది చావలి పేరమ్మ గారు, మూడవది చావలి మాణిక్యాంబ గారు, వాళ్ళు పెట్టినటువంటి ఆహారం వల్ల ఈ రోజుని ఈ స్థాయిలో నేనున్నాను. ఒక ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ సంపాదించగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి ఆ ముగ్గురమ్మలకి, ముఖ్యంగా మాణిక్యాంబ గారికి నమస్కరించి నేను మాట్లాడడం ప్రారంభిస్తున్నాను. ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి చక్కటి కంఠాన్ని ఇచ్చింది ఒక తల్లి. అదే విధంగా నాకు ఈ రోజుని మీ అందరి ముందుని కూర్చుని మాట్లాడేటువంటి శక్తిని, స్తోమతని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ని ఇచ్చినటువంటి మహాతల్లి ద్రాక్షార భీమేశ్వర సతీమణి ఆ మాణిక్యాంబ గారి ప్రతిరూపంగా ఉండేటువంటి చావల మాణిక్యాంబ గారు. ఆ ప్రార్థన ఇది మొదటి మాట. రాధకి 4 మాటల్లో మొదటి మాట అయిపోయి, ఇంకా రెండవ మాట. ఈ రెండవ మాట వేదకాలం నాటిది. కఠోపనిషత్తు చాలా మందికి తెలుసు. కఠోపనిషత్తు యొక్క కథ ముందర చెబుతారు. కఠోపనిషత్తులో హీరో నచికేతుడు, చిన్న కుర్రాడు, 14, 15, 16 సంవత్సరాల వయస్సు. ఆయన తండ్రి వజ్రావస్. ఆయన ఒక యజ్ఞాన్ని తలబెట్టాడు. ఆ యజ్ఞం అనేటువంటి మాట ఎక్కడ సంస్కృతంలో ఎవరు విన్నా కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఏ వెల్ఫేర్ యాక్టివిటీ. అది జ్ఞానయజ్ఞం కావచ్చు, అన్నం ఇచ్చేటువంటి అన్నదానం, అన్న యజ్ఞం కావచ్చు, రకరకాలైనటువంటి యజ్ఞాలు. ఏ యజ్ఞమైనా వెల్ఫేర్ యాక్టివిటీయే. ఒక ఎడ్యుకేషనల్ యాక్టివిటీ కావచ్చు, ఫిజికల్ సర్వీస్ యాక్టివిటీ కావచ్చు, అకాడమిక్ సర్వీస్ యాక్టివిటీ కావచ్చు, జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టి ఇచ్చినటువంటి యజ్ఞం కావచ్చు. యజ్ఞ మీన్స్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ ఓన్లీ వెల్ఫేర్ యాక్టివిటీ. ఆ రోజుల్లో నచికేతుడి యొక్క తండ్రి అందరికీ లేదనకుండా ఆవుల్ని యజ్ఞంగా, దానంగా ఇస్తూ ఉండేవాడు. ఆ ఇచ్చేటప్పుడు మనం సాధారణంగా వ్రతాలు, హోమాలు చేసేటప్పటికి క్రియాహీనం, భక్తిహీనం అది ఫలించదు. భక్తి, శ్రద్ధ ముఖ్యం. శ్రాద్ధం అని చెప్పడానికి కారణమే శ్రద్ధగా చేసేది కనుక.
అది క్రియ భక్తిహీనం, భక్తి లేకుండా చేయకూడదు, శ్రద్ధ లేకుండా చేయకూడదు. ఏ యజ్ఞము కూడా శ్రద్ధ లేకుండా చేయకూడదు. ద ఈజియెస్ట్ అండ్ ద సింప్లెస్ట్ వర్చ్యూ దట్ టేక్స్ యూ టు ది టాప్. ఈజీ చేసిన దెందులూరి రామం గారు అన్ని ఉద్యోగాలు చేసినప్పటికీ ఆయనకు అంత పేరు రావడానికి కారణం ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ హిజ్ సక్సెస్ ఈజ్ సిన్సిరిటీ, సిన్సిరిటీ, సిన్సిరిటీ. శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే ధనం, శ్రద్ధావాన్ లభతే ఐశ్వర్యం, శ్రద్ధావాన్ లభతే విజయం, శ్రద్ధావాన్ లభతే సర్వం. శ్రద్ధ ఉంటే అన్ని వస్తాయి. ఆ శ్రద్ధ లేకుండా ఏది చేసినా కానీ ఏమీ రాదు. ఈవెన్ ది హైయెస్ట్ పొజిషన్, ద గ్రేటెస్ట్ యాక్టివిటీ can be without shraddha, and the smallest activity with the utmost shraddha. కన్నప్పన్ శివభక్తుడు శ్రద్ధతోటి శివుణ్ణి చూశాడు, భక్తితోటి కొలిచాడు. కంట్లోంచి నీరు తర్వాత రక్తం వస్తూ ఉంటే చూడలేక భరించలేక తన కన్ను తీసి పెట్టాడు, శివ సాక్షాత్కారాన్ని పొందాడు. మార్కండేయుడు చిరంజీవి కావడానికి కారణం శ్రద్ధ, పాండిత్యం కాదు. భక్తికి మూలం శ్రద్ధ. శ్రద్ధ యొక్క పరిణామం భక్తి. తదనుగుణంగా వచ్చేటువంటిది జ్ఞానం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఈశ్వర సాక్షాత్కారమే కావచ్చు. అన్నిటికీ ముఖ్యమైనటువంటిది శ్రద్ధ. చావల సత్యనారాయణమూర్తి గారిచే పెంపబడినటువంటి రాధ చక్కగా ఈ రోజునంత పద్యాలు చెప్పగలిగింది అంటే కారణం శ్రద్ధ. శ్రద్ధ. వాళ్ళ నాన్న చెబుతుంటే శ్రద్ధగా వింది, ఎక్కువగా చదువుకోలేదు. ఆ మననం, శ్రవణం, మననం, నిధిధ్యాసం, శ్రద్ధ యొక్క 3 డైమెన్షన్స్. ఈ 3 డైమెన్షన్స్ లోనూ మనసు పనిచేసింది, శ్రద్ధ వికసించింది, భక్తి ప్రకాశించింది. ఆమెకి అద్భుతమైనటువంటి కంఠం భగవంతుడు ఇచ్చాడు. భక్తితోటి పాడింది, అందరినీ పరవశింప చేసింది. దట్ ఈస్ ద సీక్రెట్. శ్రద్ధ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. అటువంటి శ్రద్ధ లేకుండా చేశాడు నచికేతుడి యొక్క తండ్రి గోదానం. వచ్చిన వాళ్ళందరికీ గోవుల్ని పంచిపెట్టడం. ఇది చూస్తూ ఉన్నాడు చిన్న కుర్రాడు నచికేతుడు. నాన్నగారు చేసేటువంటి యజ్ఞాన్ని చూశాడు, వచ్చిన వాళ్ళందరికీ గోవుల్ని పంచిపెట్టడం చూశాడు. మధ్యాహ్నం 12 గంటలు అవుతోంది. ఈయన ఇస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆవుని దానంగా ఇస్తున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఈ ఆవు పాలు ఇవ్వదండి, దీన్ని మీరు దానంగా చేస్తున్నారండి, దీని ఫలితం మంచిది కాదండి, పోరా అని తిట్టేవాడు. ఇంకో ఆవు కుంటిది, ఇంకో ఆవు గుడ్డిది, ఇంకో ఆవు గొడ్రాలు, ఇంకో ఆవు పాలు ఇవ్వదు. ఇలాగ ముసలావుల్ని, పనికిరాని ఆవుల్ని, ఆ పాలు ఇవ్వనటువంటి ఆవుల్ని సెలెక్ట్ చేసి చవకగా కొనుక్కొచ్చి వాటిని దానంగా ఇస్తూ ఉన్నాడు. ఇంట్లో కుళ్ళిపోయిన అన్నం, ఎవరు తిననటువంటి అన్నం, చిరిగిపోయినటువంటి షర్టు, ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా వేసుకోనటువంటి చెమట పట్టినటువంటి గోచి గుడ్డ, ఇది దానాలుగా చేస్తూ ఉండేవారు. చావల పారమ్మ గారి యొక్క శ్రద్ధ భక్తి చెప్పాలి అంటే గోదావరి గట్టున స్వామివారు ఉండేవాడు. ఆయన పొద్దుటే లేచి చక్కగా గోదావరిలో స్నానం చేసి ఆ ఇత్తడి గిన్నెలు కావిడిలో వేసుకొచ్చేవాడు. చక్కగా బంగారంలా మెరిసిపోయేటట్టుగా తోముకుని వాటికి విభూతి రేఖలు పూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు. వేడి వేడి అన్నం ఏం చేస్తే అది మొట్టమొదటి ఆయనకి పెట్టేది చావల పారమ్మ గారు. వచ్చినవాడు ముష్టాడు, మామూలు మనిషి అయితే ఆయనకి తెరవాణి కుండలో అన్నం కానీ, కుళ్ళిపోయిన అండం కానీ, ఎవరో వదిలేసిన కంచంలో వదిలేసినటువంటి ఆవకాయ ముక్క కానీ ఎప్పుడు వేయలేదు ఆవిడ. ఆవిడ అన్నం పెట్టేటప్పుడు మాత్రం అమితమైనటువంటి ప్రేమతో పెట్టింది. నాకు పెట్టింది, మా అన్నయ్యకి పెట్టింది, హరిగడి తిన్నాడు. ఆవిడ అన్నం పెట్టినందువల్లే మేమింత ఈ రోజున ఇలా ఉన్నాం. ఆ శ్రద్ధగా ఏ పని చేసినా సరే అభివృద్ధి చెందుతాడు మనిషి. చావల పారమ్మ గారు చేసింది సమీప కాలంలో. నచికేతుడి యొక్క తండ్రి చేశాడు అశ్రద్ధగా.
చేస్తున్నప్పుడు రిమైండ్ చేశాడు కుమారుడు, తప్పు నాన్న తప్పు నాన్న అని. వాడు కుర్రాడు, ఈయన పెద్ద ఆయన, తను చేస్తున్నటువంటి పనికి అడ్డం రావడం ఆయనకి నచ్చలేదు, దాంట్లో లోపాలను కనిపెట్టడం ఆయనకి మనకి కనిపించలేదు. యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఈయన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాన్నగారు యజ్ఞం పరిసమాప్తం అయ్యింది, పనికిరాని ఆవులన్నింటినీ దానంగా చేశారు, ఈ యజ్ఞం సఫలీకృతం కావాలి అంటే నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి. అప్పుడు ఆ తండ్రి అంటాడు, యు ఇడియట్, ఐ గివ్ యూ టు యమధర్మరాజుకి ఇస్తాను రా, పోయి చావరా అన్నాడు. ఇదే కాన్వర్సేషన్ సంస్కృతంలో కఠోపనిషత్తులో ప్రారంభంలో ఉన్నది. సమీప కాలంలో మదురైకి తూర్పు దిక్కున గుడికి తూర్పు దిక్కున ఉన్న వీధిలో రమణ మహర్షి అన్నయ్య. రమణ మహర్షి ఆ రోజుల్లో వెంకటరమణ. ఆయన స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. లెక్కల్లో ఎప్పుడు 5 మార్కులు 2 మార్కులు 1.5 మార్కులు 0 చూడలేదు, అంతే వచ్చేది. జనవరి నెలలో ఎస్ఎల్సికి ఫీజు కట్టాల్సి వచ్చింది. ఆ డబ్బు కోసం అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి చిన్నప్పుడే పోయినాడు. అన్నగారు ఇంట్లో చదువుకుంటూ ఉండేవాడు. నా అన్నయ్య గారు స్కూల్ ఫైనల్ ఫీజు కట్టడానికి స్కూల్లో పావలా అడిగారండి అన్నాడు. నీ నెత్తి మీద ఏం పెట్టినా దండగే, నీ మీద డబ్బు ఖర్చు పెట్టే కంటే ఆ డబ్బు గోదావరిలో పాడేసేది మంచిది, గంగలో పాడేసేది మంచిది, పోయి చావరాదుట్రా అన్నాడు. తమ్ముడిని తిట్టాడు అన్నగారు. అక్కడ నచికేతుడి తండ్రి ఐ విల్ గివ్ యూ టు యమ. ఇక్కడ రమణ మహర్షి యొక్క తండ్రి ఐ విల్ సెండ్ యూ టు యమ, యు గో అండ్ డై. ఎంతమంది తండ్రులు తిట్టడం లేదు కొడుకుల్ని? పనికిరాని గాడిద, కుక్క, నక్క, ఏవేవో మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. ఆ రమణ మహర్షి చచ్చిపో అంటున్నారు, చచ్చిపోతే ఏమవుతుంది? ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. రాత్రి నరాలన్నీ బిగించాడు, గుండెకాయని ఆపేశాడు. తను చచ్చిపోవడానికి ఏమేమి చేయాలో అన్నీ చేశాడు. అన్నీ చేసిన తర్వాత దివ్య జ్యోతి ఇంకో ఏదో మిగిలిపోయినట్టుగా ఆయనకి అనిపించింది. బాడీ ఈజ్ నాట్ దట్, మైండ్ ఈజ్ నాట్ దట్, ఇంటలెక్ట్ ఈజ్ నాట్ దట్. ఏదో ప్రజ్ఞ ఉంది, ఏదో పరమాత్మ వస్తువు ఉంది, ఏదో అద్వితీయ అనంత అఖండ సచ్చిదానంద కాంతి జ్యోతి వెలుగుతోంది. ఆ క్షణాన్ని ఆయనకి జ్ఞానోదయం కలిగింది. అదే విధంగా నచికేతుడు వల్ల మనకి ఇవ్వబడినటువంటి కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజు ఇది గాడ్ ఆఫ్ డెత్. వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. ఈయన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, అన్నమయ కోశమా? కాదు. మనోమయ కోశమా? కాదు. ప్రాణమయ కోశమా? కాదు. విజ్ఞానమయ కోశమా? కాదు. ఆనందమయ కోశం. ఆ తర్వాత ఇంకా అడగడానికి లేదు, ఆయన చెప్పడానికి లేదు. ద మ్యాన్ హ్యాస్ రీచ్డ్ ది హైయెస్ట్ స్టెప్. హీ గాట్ జ్ఞానోదయం. మొత్తం కఠోపనిషత్తు అంతా మొదటి నుంచి చివరి వరకు చదువుతూ ఉన్నట్లయితే మనకి కూడా గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ ఫ్రమ్ ది బాడీ బౌండ్ టు ది స్పిరిట్ బౌండ్, సోల్ బౌండ్, పరమాత్మ బౌండ్ ఆర్ పరమాత్మ రియలైజేషన్ సమాధి స్థితి మనకి వస్తుంది. శ్రద్ధ. యమధర్మరాజు పరమ సంతోషిస్తాడు. ప్రథమ శిష్యుడిగా తీసుకుంటాడు. బాబు అని లేపుతాడు. నువ్వు అద్భుతమైనటువంటి స్థాయికి చేరావు. ఇంత అద్భుతమైన స్థాయికి వచ్చిన వాళ్ళు చాలా రేరు నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు. నీకు ఏం కావాలి, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను అంటాడు. ఇక్కడ యమధర్మరాజు యొక్క శోధన. మహాభారతంలో ధర్మరాజుని అడుగుతాడు యక్ష ప్రశ్నలన్నీ సమాధానం చెప్పిన తర్వాత, నీ తమ్ముళ్ళు 4 పడి ఉన్నారు ఇక్కడ. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు జీవచ్ఛవాలుగా ఉన్నారు, జీవం లేని శవాలుగా ఉన్నారు. వాళ్ళ 4లో ఒక్కడికి నేను ప్రాణం ఇస్తాను, ఎవరిని కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ధర్మరాజు చెబుతాడు, మా అమ్మ కుంతీదేవికి నేనున్నాను, మాద్రీదేవి కుమారులు 2 నకులుడు, సహదేవుడు, అందులో సహదేవుని బతికించండి. అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపోతాడు.
నేను వరాన్ని ఇస్తానంటే భీముని కోరుకోవచ్చు, అర్జునుడిని కోరుకోవచ్చు. అర్జునుడిని కోరుకుంటే కర్ణుడిని చంపుతాడు, భీముని కోరుకుంటే దుర్యోధనుడిని చంపుతాడు. అలాంటి వాళ్ళని వదిలేసి ఈ సహదేవుడిని అడుగుతాడు ఏమిటి నాయన అంటే, మా అమ్మకి నేనున్నాను, మా పినతల్లికి ఓ కుమారుడు ఉండాలి, అది మా అమ్మ మా పినతల్లికి ఇచ్చినటువంటి వాగ్దానం, అది నెరవేర్చేటువంటి అవకాశం నువ్వు ఒక్కడే బతికిస్తానన్నావు. శబాష్ ధర్మరాజా, స్వార్థరహితమైనటువంటి జీవితం నీది, శబాష్ అంటాడు. అయిన తర్వాత ఆ యమధర్మరాజు అంటాడు, యు ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ థియరీ ఎగ్జామినేషన్ అండ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ చూసింగ్ యువర్ యంగెస్ట్ బ్రదర్ టు బి గివెన్ లైఫ్. నౌ నో కండిషన్, నీకు ఏది కావాలంటే ఆ కోరికను నేను నెరవేరుస్తాను, కమాన్ ఆస్క్ అంటాడు. అప్పుడు ధర్మరాజు గారు అంటాడు, తండ్రి ఒక 5-6 గంటల క్రితం పర్ణశాల నుంచి మేము ప్రారంభించాం ప్రయాణాన్ని. ఒక చిన్న ఋషి బాలుడు వచ్చి అరణి కట్టి అగ్నిని రగిల్చేటువంటి ఆ రాయి దుప్పి కొమ్ముల్లో చిక్కుకుంది, ఆ దుప్పి అదిగో పోతోంది, దాన్ని తీసుకొచ్చి ఇవ్వండి అని అర్థించాడు. ఇతరులకు సహాయం చెయ్యటానికి ఒక అవకాశం కలిగిందని 5గురం బయలుదేరాం, దుప్పిని పట్టుకోలేకపోయాం. ఆహారానికి దాహానికి వసులమైపోయాము, ఇలా చిక్కుకున్నాము. నాకు ఏమీ అక్కర్లేదు. ఐ వాంట్ టు బి యూస్ఫుల్ టు దట్ బాయ్. ప్లీజ్ గివ్ మీ దట్ ఫైర్ చర్నింగ్ రాడ్. అరణి కట్టె. ధర్మరాజు అడిగినటువంటి కోరికకి ఆశ్చర్యపోతాడు యమధర్మరాజు. ఐఎమ్ ది కింగ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నువ్వు ఏది అడిగితే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేంటి ఓ చిన్న బ్రాహ్మణ బాలుని యొక్క కోరిక నెరవేర్చడానికి అగ్ని రగిల్చేటువంటి అరణికట్టును అడుగుతున్నావు? నీలాంటి నిస్వార్థుడు ఎవడు ఉండడయ్యా? దే alone live who live for the welfare of others, the others are more dead than alive. ఇతరులకు ఉపయోగకరంగా లేనటువంటి జీవితమే కాదు, ప్రతి క్షణం ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశాలు. నితాంతాపార భూతదయను తాపసమందార నాకు దయచేయగదే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయను తాపసమందార నాకు దయచేయగదే. పోతన గారి పద్యం. 10 మందికి నేను ఉపయోగకరంగా ఉండాలి, 10 మంది మేరకి నేను దయ చూపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు కావాలి. దట్ ఈస్ ది హైయెస్ట్. ఇప్పుడు నచికేతుడు యమధర్మరాజుని అడుగుతాడు. అక్కడ ధర్మరాజు గారు యమధర్మరాజుని అడుగుతాడు అరణికట్టు ఇవ్వమని. లెట్ మీ బి యూస్ఫుల్. అటువంటి యూస్ఫుల్ గా ఉండేటువంటి తల్లులు 3 నాకు. నన్ను ఈ రోజున ఒక మనిషిగా నుంచోబెట్టి యూరోపియన్ కంట్రీస్కి పంపించి, వెస్టర్న్ కంట్రీస్కి పంపించి, ఏషియన్ కంట్రీస్కి పంపించి, చాలా చోట్ల భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి తల్లులు. నన్ను కన్న తల్లి లక్ష్మీ తులసమ్మ గారు, పెంచినటువంటి తల్లి చావలి పేరమ్మ గారు, అమలాపురంలో అన్నం పెట్టినటువంటి తల్లి చావలి మాణిక్యాంబ గారు. ఈ విధంగా నచికేతుడు ఒక పెద్ద మనిషి, వేదాంతి, కఠోపనిషత్తుకి కారణం అవ్వడానికి కారణం తండ్రి. అప్పుడు అడుగుతాడు నచికేతుడు, మా తండ్రి గారు చేసినటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలి, చావలి మాణిక్యాంబ గారి జీవితం చరితార్థం కావాలి, అద్భుతమైనటువంటి పిల్లల్ని కదా. చావలి కృష్ణ సుబ్రహ్మణ్యం అయితేనేమి, కడియాల లక్ష్మీదేవి అయితేనేమి, దేవరకొండ రాధ అయితేనేమి, జమ్స్. చావలి సత్యనారాయణమూర్తి గారు స్వర్గస్థులు అవడానికి ముందు I visited him when he had still the speech. Last sentence he told me was, my life is full. I have been very, very lucky. All the 3 children of mine are gems. Similarly, if today I am at this stage, it is all because of the great contribution
అండ్ ద ఫుడ్ గివెన్ బై 3 తల్లులు, ముగురమ్మల బిడ్డని నేను. అది రెండవ మంచి మాట. రాధకి టిక్ పెట్టుకోమ్మా, సెకండ్ మంచి మాట అయ్యింది. మూడవ మంచి మాట, శ్రీరామచంద్రుడు వనవాసం అయిపోయింది, 14 సంవత్సరాలు. తిరిగి అయోధ్య నగర ప్రవేశం చేశాడు. మొదటి వారం రోజులు 10 రోజులు ఉత్సవాలు. ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా వెంటనే డ్యూటీకి వెళ్ళరు. అక్కడ ఇక్కడ సన్మానాలు అద్భుతంగా జరుగుతూనే ఉంటాయి. దండలు వేస్తూ ఉంటే ఎవరు శాలువాలు కప్పుతూనే ఉంటారు. వారం 10 రోజులు అయిన తర్వాత డ్యూటీకి వెళుతూ ఉంటారు. ఇక్కడ దశరథ మహారాజు గారి పుత్రుడైనటువంటి దాశరథి శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత, పట్టాభిషేకం పూర్తి అయిన తర్వాత, అన్ని ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత ఓ రోజుని వెతుక్కుంటున్నమాట తన భవనం అంతా. కౌసల్యాదేవి చూసింది. నాయన, ఏ రూము ఎవరి కోసం నాయన వెతుక్కుంటున్నావు? కౌసల్య తర్వాత సుమిత్ర అడిగింది, కైకేయి అడిగింది, ఎవరు కావాలి నాయన, ఎవరు కావాలి నాయన? అన్ని తలుపులు తెరిచే ఉన్నాయి. అన్ని తలుపులు లోపలికి వెడుతున్నాడు, చూస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు రాముడు. ఒక్క తలుపు మాత్రం లోపల వైపు గడివేసింది. తలుపు కొట్టాడు, తీసింది. లోపల చీకటి, అంధకారం. అక్కడ ఓ తల్లి కూర్చుని ఉంది, మందర. బల్లుమని ఏడ్చింది రాముణ్ణి చూసి. రామాని కాగలించుకుంది. అమ్మా, నిన్ను చూడ్డానికే అన్ని గదులు వెతుకుతున్నాను. నువ్వు పరురాలివమ్మా. యు ఆర్ ద గ్రేటెస్ట్ ఉమెన్ ఆన్ ఎర్త్ ఐ హావ్ ఎవర్ సీన్. రాముడి యొక్క గొప్పతనం. నేను మంచిదాన్ని కాదు నాయన, నిన్ను అరణ్యానికి పంపించినటువంటి దాన్ని, చాలా చెడ్డదాన్ని. నన్ను పట్టుకుని నువ్వు గొప్పదాన్ని అంటున్నావే. కాదు తల్లి, చాలా మందికి తెలియనటువంటి విషయం నీకు నేను చెప్తున్నాను, విను. మా నాన్న కైకేయి దేవిని వివాహం చేసుకున్నప్పుడు కేకయ్య మహారాజు కైకేయి యొక్క తండ్రి ఒక షరతు పెట్టాడు. శంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దశరాజు ఒక కండిషన్ పెడతాడు. నా బిడ్డ అయినటువంటి సత్యవతీ దేవి పుట్టినటువంటి కొడుకే రాజు కావాలి. ఒప్పుకోలేదు చంద్ర మహారాజు. భీష్ముడు వెడతాడు. అప్పుడు ఇంకా భీష్ముడు కాదు, ఆయన దేవవ్రతుడు. సత్యవతీ దేవి తండ్రిని అడుగుతాడు, వాట్ ఈస్ యువర్ కండిషన్? బాబు, నా బిడ్డకి పుట్టినటువంటి కుమారుడే రాజు కావాలి హస్తినాపురానికి. దానికే ఉంది, హీ విల్ బి ది కింగ్ అంటే. నువ్వు చెప్పొచ్చు, నీ వారసులు ఒప్పుకోరు కదా. అప్పుడు తండ్రి యొక్క వివాహం చెయ్యడం కోసం అని చెప్పి ఆ మహానుభావుడు దేవవ్రతుడు శపథం చేస్తాడు. నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాను, వివాహమే నేను చేసుకోను, నాకంటూ ఒక వారసుడు సంతతి ఉండరు, సత్యవతీదేవి యొక్క బిడ్డలే ఈ సింహాసనానికి అధిపతులు అవుతారు అని తీర్మానం చేస్తాడు. దట్ ఈస్ భీష్మ ప్రతిజ్ఞ. అదే విధంగా కైకేయి యొక్క తండ్రి కేకే మహారాజు దశరథ మహారాజుకి తన కూతురు కైకేయికి వివాహం చేసేయడానికి ముందు ఒక కండిషన్ పెడతాడు. మిస్టర్ దశరథ, ఐఎమ్ హ్యాపీ యూ హ్యావ్ కమ్ అండ్ ఆస్క్డ్ ఫర్ మై డాటర్ హ్యాండ్ ఇన్ మ్యారేజ్. ఐ షల్ గివ్ హెర్, బట్ ద కండిషన్ ఈజ్ ద సన్ బార్న్ టు హెర్ షుడ్ బికమ్ ది కింగ్ ఆఫ్ అయోధ్య. దశరథుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నటువంటి దశరథుడికి భరతుడికి పట్టాభిషేకం చేయడం ఇష్టం లేదు. పుత్రుడి మీద, జ్యేష్ఠ పుత్రుడి మీద, శ్రీరామచంద్ర ప్రభు మీద మోహం, వ్యామోహం, ధర్మం అనుకుంటాడు. అందుచేతనే భరత శత్రుఘ్నులు ఊళ్ళో లేనప్పుడు వశిష్ఠుణ్ణి పిలిచి అర్జెంటుగా ముహూర్తం పెట్టిస్తాడు పట్టాభిషేకం చేయడానికి. ఆ కేకే మహారాజు తన కూతురుని వివాహం దశరథుడికి ఇచ్చి చేసేటప్పుడు మందర్ని పిలుస్తాడు. మై డియర్ మందర, ఐ ఆమ్ గివింగ్ యూ ఎన్ ఇంపార్టెంట్ డ్యూటీ. నా కూతురు కైకేయి తోటి నువ్వు
కోసల దేశానికి వెళ్ళు, అయోధ్య నగరానికి వెళ్ళు, నా అల్లుడి మీద నాకు నమ్మకం లేదు. రేపొద్దున వాడికి పిల్లలు ఏ కౌశల్యకి సుమిత్రకి పుట్టినప్పుడు వాడు వాళ్ళకేమన్నా చేయొచ్చు, నీకు మీ కైకేయి కుమారుడికి ఏమి చెయ్యకపోవచ్చు. నువ్వు కన్రెప్పగా ఉండు కైకేయికి. కైకేయి కుమారుడికి అభిషేకం, పట్టాభిషేకం జరిగేటట్టు చూడు, ఈ ధర్మ పరిపాలన నువ్వు చెయ్యి అనే బాధ్యతను నీకు అప్పచెప్పాడు మా తాత కేకయ్య రాజు. ఆ సత్యాన్ని, ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదని నాకు తెలియజేసిన తల్లివి నువ్వు, నా తండ్రికి తెలియజేసినటువంటి తల్లివి నువ్వు. ప్రపంచమంతా నిన్ను తిట్టచ్చు, ఆడిపోయవచ్చు. మందరా మదర్, యు ఆర్ ద గ్రేటెస్ట్ లేడీ హోల్డింగ్ ఆన్ టు ట్రూత్ అండ్ రైచువస్నెస్. అందుచేత నువ్వు చీకట్లో కూర్చోవలసినటువంటి అవసరం లేదు. నీకు మహారాణి స్థానాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత నాకుంది. మా తండ్రికి ధర్మ బోధన చేశావు, నాకు ధర్మ మార్గాన్ని చూపించావు అని శ్రీరామచంద్రుడు ఆ రోజుని మందర కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను అందలం ఎక్కిస్తాడు. అదే విధంగా వాళ్ళ స్వార్థాన్ని వదులుకుని ఈ ముగ్గురు తల్లులు నన్ను ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్లే లేకున్నట్లయితే, వాళ్లే నాకు ఈ స్థానాన్ని ఇవ్వకపోయినట్లయితే నేను ఎక్కడ ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని? కన్న తల్లి తులసమ్మ గారు, తర్వాణి కుండలో అన్నం పెట్టినటువంటి పేరమ్మ గారు, అద్భుతంగా పచ్చడి బద్దలతోటి అన్నం పెట్టినటువంటి మాణిక్యాంబ గారు వాళ్ళ స్వార్థాన్ని మర్చిపోయారు. ధర్మ పరిపాలన చేసేటువంటి బాధ్యత నాకు అప్పగించారు. Therefore today I am what I am. Therefore I offer my heartiest pranams at the feet of these three great ladies. ఇది మూడవ మాట. ఇంకా నాలుగవది మాట, అందరూ be cautious, time is approaching. I am going to complete the fourth one. 5:25 అవుతోంది, ప్రారంభించి దగ్గర గంట కాలం అవుతోంది. Now what is that fourth one? It is a combination of two beautiful expressions. Number one, కైకేయి దేవికి మంత్రోపదేశం, మందర ఉపదేశం చేయబడ్డాయి. ఎంతగానో చెప్పి చూసింది మందర. ససేమిరా విన్నంది కైకేయి, నాకు భరతుడి కంటే రాముడే ఎక్కువ ఇష్టం, నువ్వు ఏం చెప్పినా నేను వినేది లేదు అంటుంది కైకేయి. ఇట్ ఈస్ ఫైనలీ రిజాల్వ్డ్. కైకేయి refuses to send Rama to the forest. And then ఆ రోజు రాత్రి బ్రహ్మాది దేవతలు, శివుడితో సహా అష్ట దిక్పాలకులు, గంధర్వులు, నారదుడు, తుంబురుడు, విఘ్నేశ్వరుడు, సకల దేవతలు ఆమె బెడ్రూమ్కి వస్తారు. కైకేయి దేవి చూస్తుంది, ఇంతమంది దేవతలు నా శయ్యాగృహానికి వచ్చారు, మీకు నేను ఏ విధంగా సేవ చేయగలను? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ టు మై బెడ్రూమ్ అని వాళ్ళు అడిగితే వాళ్ళు సమాధానం చెబుతారు, అమ్మా, దేర్ ఆర్ పీపుల్ హూ లివ్ లెబోరియస్ డేస్, స్పెండ్ స్లీప్లెస్ నైట్స్. రాత్రి పగలు కష్టించి ధనార్జన చేసే వాళ్ళు ఉన్నారు, సంపాదించినటువంటి ధనాన్ని 10 మందికి పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటూ ఏమి చెయ్యకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. దే లివ్ లెబోరియస్ డేస్ అండ్ స్పెండ్ స్లీప్లెస్ నైట్స్. డు యు నో వాట్ ఫర్? ఫేమ్, పేరు కోసం. ఆహా, ఆయన మహాత్యాగి, గాంధీ గారు ఆయన మహాత్యాగి, మంచి భక్తుడు అని ఒక పేరు సంపాదించుకోసం యశకాములై వాళ్ళు సర్వాన్ని త్యజించి త్యాగమూర్తులై తారాపథాన్ని అందుకుంటారు. అందరికీ ప్రియమైనటువంటి ఆ యశస్సుని, పేరుని, ఫేమ్ని అమ్మా నువ్వు త్యాగం చేయి. బ్రహ్మాది దేవతలంతా వచ్చి నిరంతరము
కైకేయి వల్ల రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. కైకేయి ఒక మూర్ఖురాలు, కైకేయి క్రూరమైనటువంటి ఒక స్వభావం కలిగినటువంటి స్త్రీ అనేటువంటి చెడ్డ పేరు నువ్వు సంపాదించుకుని మాకందరికీ ఆరాధ్య దైవమైనటువంటి రాముడు అరణ్యానికి వెళ్ళాలి, రావణ సంహారం జరగాలి, కుంభకర్ణ సంహారం జరగాలి, అందుకోసం జన్మించినటువంటి అవతారమూర్తి ఆయన. ఆ అవతారానికి నువ్వు దోహదకారి కావాలి తల్లి, ఈ మలుపును నువ్వు ఇవ్వాలి అని చెప్పి అర్థిస్తారు దేవతలంతా శయ్యాగృహంలో కైకేయి. వాళ్ళు అర్థించిన విధంగా తలని ఒగ్గి మర్నాడు దశరథుణ్ణి పిలిచి 14 సంవత్సరాలు రాముడు అరణ్యానికి వెళ్ళాలి, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. అయిష్టంగా చెబుతుంది మనకి రామాయణ కథ జరిగింది. జీవితంలో కొన్ని డెసిషన్స్ అపారెంట్లీ ఆర్ రాంగ్, అపారెంట్లీ ఆర్ డిఫికల్ట్. అవి స్వాలో చేయగలిగినటువంటి శక్తి, వాటిని భరించగలిగినటువంటి శక్తి, వాటిని ఇంపోజ్ చేయగలిగినటువంటి శక్తి ఎవరివ్వగలరు? తల్లి. తులసమ్మ గారు ఇచ్చింది కొన్ని శాసనాలు. ఏమిటి ఇలా చెబుతోంది? ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే సుబ్బులు నీ చేతిలోనే ఉందిరా. చావలపేరమ్మ గారి సిద్ధాంతంలో చెప్పింది, అందరి యొక్క ఆరోగ్యము, అందరి యొక్క అభివృద్ధి కావాలి అంటే నీ చేతిలోనే ఉందిరా. తలనొగ్గాను, ఒక డిసిషన్ తీసుకున్నాను. ఈ రోజుని అందరూ నన్ను చూసి మన కుటుంబాల్లో మొట్టమొదటి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వాడు సుబ్బులు 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 అనుకుంటుంటే శ్రాలో చేసుకున్నాను. ఎందుకోసం చేసుకోవలసి వచ్చింది? సుబ్బులు త్యాగి. తన కోసం తను ఎప్పుడూ బతకలేదు, తన కోసం తను ఎప్పుడూ మాట్లాడలేదు, తన కోసం తను ఎప్పుడూ జీవించలేదు. ఏ పని చేసినా అది ఎవరికో ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ మ్యాడ్నెస్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ నాట్ ఫ్యాసినేషన్ ఫర్ ఎ ఉమన్, ఇట్ ఈస్ నాట్ డీవియేషన్ ఫ్రమ్ ద ట్రెడిషన్. కావాలని కన్విక్షన్ తోటి నేనా వివాహం చేసుకోకపోయినట్లయితే చాలా మందికి మనశ్శాంతి కలిగేటువంటి విధానం దొరకదు. దేర్ఫోర్ కైకేయి గుండె రాయి చేసుకుంది. తను ఎంతగానో అభిమానించినటువంటి రామచంద్ర ప్రభువుని అరణ్యానికి పంపించింది, భరతుడికి పట్టాభిషేకాన్ని కోరింది, రామాయణం మలుపు తిరిగింది, రావణ సంహారం జరిగింది, రాముడికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన దశరథ మహారాజు గారి కుమారుడుగానే ఉండి పట్టాభిషేకమే కనుక జరిగి ఉన్నట్లయితే లైక్ ఎనీ అదర్ కింగ్ హీ వుడ్ హ్యావ్ బీన్ ఎ నార్మల్ పర్సన్ విత్ హిస్టరీ. బట్ టుడే ఇట్ ఈస్ డిఫరెంట్. నాకు కావలసినటువంటి అందరి యోగక్షేమం ఇది రంగరించి పోసింది మా అమ్మ, రంగరించి పోసింది తులసమ్మ గారి తల్లి పేరమ్మ గారు. హరికి బాగానే తెలుసు, ఎప్పుడైనా ఎవరైనా సిద్ధాంతం వెళ్ళినట్లయితే అన్నం లేకుండా ఎవడు గోదావరి దాటడు. తను చేసి పెట్టలేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర తెప్పించి లేదనకుండా డొక్కా సీతమ్మ గారిని మరిపించేటట్టుగా భోజనం పెట్టినటువంటి మహాతల్లి. తను ఎన్ని కష్టాలు, కలి కర్మం ఉండి దరిద్రం అంటారు. ఆవిడికి ధనానికి లోట, ఐశ్వర్యానికి లోట, అంగబలానికి లోట, ఆస్తి ఎక్కడా చెక్కు చెదరకూడదు, ఆ భూమి ఎవ్వడు ఎత్తుకుపోకూడదు అని దాన్ని అలాగే పెట్టుకుని తరవాణి కుండలో అన్నం మాత్రమే తిని, ఆవకాయ డొక్కులు మాత్రమే తిని తను పెరిగింది, మమ్మల్ని పెంచింది, రాజశాసనం చేసింది. ఆ విధంగా పెరిగినటువంటి వాళ్ళం మేము. ఈరోజు హరిగాడు కానీ నేను కానీ మా అన్నయ్య కానీ ఈ స్థాయిలో ఉండటానికి కారణం పేరమ్మ గారి యొక్క భోజనం. అద్భుతంగా మమ్మల్ని డిసిప్లిన్డ్ గా పెంచింది ఆ తండ్రి. అదే విధంగా అమలాపురంలో 1 సంవత్సరం జీవితం అద్భుతంగా గడిచింది. ఆ ముగ్గురు తల్లుల యొక్క ఆహారం తిన్నందువల్ల నేను ఈ రోజుని
ఎవరికైనా ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో నేను ఏ పనైనా చేశానే కానీ స్వార్థంగా నా సుఖం కోసం, నా సౌభాగ్యం కోసం, నా ఐశ్వర్యం కోసం నేను ఎప్పుడు ఏది చెయ్యలేదు. నరాలలో రక్తం అంతా నింపేలాగా తయారు చేయబడినటువంటి శరీరము, మనసు, దానికి కారణం ముగ్గురు తల్లులు. ఇంకా లాస్ట్ ఫేజ్, వీళ్ళకి ఏ విధంగా నేను రుణం తీర్చుకోగలను? తులసమ్మ గారి రుణం ఎలా విధంగా తీర్చుకునేది? పేరమ్మ గారి రుణం ఏ విధంగా తీర్చుకునేది? కేవలం మాణిక్యాంబ గారి రుణం ఎలా తీర్చుకునేది? కేవలం మాణిక్యాంబ గారి గురించి ఏమైనా మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ రాధికి ఆనందం, కృష్ణుడికి ఆనందం, లండన్లో ఉండేటువంటి లక్ష్మికి ఆనందం. వాళ్ళకి ఎప్పుడైనా కొంచెమైనా నేను ఆనందాన్ని ఇవ్వగలిగినట్లయితే అంతకంటే అద్భుతమైనటువంటి అవకాశం మరొకటి నాకు రాదు అని నేనే బలవంతం చేశాను నానిగాడిని. ప్లీజ్ ప్రొవైడ్ ఎన్ ఆపర్చునిటీ. చావల సత్యనారాయణమూర్తి గారు అద్భుతంగా నన్ను ఒక రూపు ఇచ్చాడు. ఇట్ వాజ్ హీ హూ చోజ్ దట్ ఐ షుడ్ స్టడీ ఇంగ్లీష్ లిటరేచర్. చాలా మందికి తెలియకపోవచ్చు. I got very good marks in mathematics. ఆ రోజుల్లో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై చేశాను. సీట్ రావడానికి ఇంకా టైం పడుతుందన్నారు. 3 అప్లికేషన్స్ పెట్టాను. ఆంధ్ర యూనివర్సిటీకి పెట్టించాడు చావల సత్యనారాయణమూర్తి గారు. మ్యాథమెటిక్స్ ఆనర్స్, ఫిలాసఫీ ఆనర్స్, ఇంగ్లీష్ లిటరేచర్ ఆనర్స్, 3 సీట్లు వచ్చినాయి. చావల సత్యనారాయణమూర్తి గారు చూశాడు, అరే యు ఆర్ ఏ సెంటిమెంటల్ ఫెలో, you are an emotional idiot, you will shine as a speaker, you will shine as an orator, you will shine as a student of English literature, come on, take English literature. Dr. K.R. Srinivasa Iyengar, when he gave me the testimonial, I am sure this boy will shine one day as an excellent international orator in English. And Rishivaak, Premavaak, చావల సత్యనారాయణమూర్తి గారు చెప్పింది, డాక్టర్ కేఆర్ శ్రీనివాస అయ్యంగార్ చెప్పింది నిజమైంది. ఈ రోజునే ఐ ఆమ్ వెరీ మచ్ ఇన్ డిమాండ్. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు చావల సత్యనారాయణమూర్తి గారు. వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఏ విధంగా నేను రుణం తీర్చుకోగలను? ఏమైనా ఇస్తే పుచ్చుకునేటువంటి వాళ్ళు కాదు. దేర్ఫోర్ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని మనీ ఆర్డర్ ఫారాలు ఉండేవి. 1వ తారీఖు జీతం వచ్చిన వెంటనే కొంతమందికి పంపించేవాడిని. నెంబర్ 1 మా అమ్మా నాన్నకి, దట్స్ క్వైట్ నోన్, వెల్ నోన్ టు ఎవ్రీబడి. 2వది చావల పేరమ్మ గారికి, నా శక్తికి తగినట్టే పంపించేవాడిని. 3వది ఎవరి మాటలైతే నేను వింటూ రాత్రి తెల్లవారు రాధాకృష్ణ 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 హరి 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 అంటూ ఉండేవాడినో ఆ ముష్టి గురుమూర్తి గారి డైరెక్ట్ గా ఇస్తే పుచ్చుకోరు, మనీ ఆర్డర్ పంపిస్తూ ఉండేవాడిని. చావల పేరమ్మ గారు 2-3 నెలలు 4 నెలలు పుచ్చుకుంది, రిసీవ్ చేసుకుంది. 5-6 నెలలు అయిన తర్వాత షీ రిటర్న్డ్ ది మనీ బ్యాక్. షీ డిడ్ నాట్ రిసీవ్ సిద్ధాంతంలో. షీ రోట్ ఎ లెటర్. పెద్దవాళ్ళం పిల్లలకి పెట్టుకోవాలనిపిస్తుందే తప్ప పిల్లల దగ్గర పుచ్చుకోకూడదురా. నువ్వు ప్రేమతో పంపిస్తున్నది సంతోషమే. ప్లీజ్ డోంట్ మిస్టేక్. ఐఎమ్ అన్ఏబుల్ టు యాక్సెప్ట్, ఐ విల్ నాట్ యాక్సెప్ట్. యు కమ్ టు సిద్ధాంతం వన్స్. వెళ్ళాను, కాళ్ళ మీద పడ్డాను. ఆవిడ ఎందువల్ల పుచ్చుకోలేదని చెప్పింది. అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు చావల సత్యనారాయణమూర్తి గారు. ఏమన్నా ఇస్తే పుచ్చుకుంటాడా? ఏ విధంగా రుణం తీర్చుకో? అంతకంటే ఎక్కువ సెన్సిటివ్ ఆయన భార్య మాణిక్యాంబ గారు. ఏమన్నా ఇస్తే పుచ్చుకుంటుందా ఆవిడ? నో. They are very, very evolved characters. నభూతో నభవిష్యతి. మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళంతా ఒక సాధారణ మనుషులు ఏం కాదు, దేవతలు. యాక్చువల్గా శ్రీకృష్ణుడు భూమి మీద వచ్చినప్పుడు దేవలోకం అంతా దిగొచ్చిందిట. శ్రీరామచంద్ర ప్రభు వచ్చినప్పుడు దేవతలంతా దిగొచ్చారట. హనుమంతుడు వాయుదేవుడు, జాంబవంతుడు బ్రహ్మదేవుడు, సుగ్రీవుడు సూర్యదేవుడు. I can give you the whole list who is who as born. అదే విధంగా కృష్ణావతారంలో వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు. భీముడు, వాయుదేవుడు, అర్జునుడు, ఇంద్రుడు,
నకుల సహదేవులు, అశ్విని దేవతలు, ఈ విధంగా మహానుభావులంతా, విదురుడు, ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు, ఈ విధంగా పెద్దలంతా వచ్చారు వాళ్ళ టీం. అదే విధంగా సిద్ధాంతంలో ఉన్నటువంటి ముష్టి వారి వంశంలో, చావలారి వంశంలో ఉన్న వాళ్ళంతా సాధారణ మనుష్యులు కాదు. రాధ ఇంత చక్కగా పాడుతుందని కానీ, భక్తియుతంగా ఉంటుందని కానీ మనకి ఎవరికైనా తెలుసా? రక్తంలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ అవర్ బ్లడ్. ఆ బ్లడ్ ను గుర్తించినట్టు వరకు ఇట్ ఈస్ అన్నోన్. ప్రకాశిస్తుంది, శోభిస్తుంది. ఆ భక్తి బయటికి వృద్ధి చెందుతుంది. చావల పేరమ్మ గారి యొక్క కుమారుడు చావల సత్యనారాయణమూర్తి గారు హైలీ సెన్సిటివ్, హీ వోంట్ యాక్సెప్ట్. హిజ్ వైఫ్ ఈస్ మచ్ మోర్ సెన్సిటివ్, షీ వోంట్ యాక్సెప్ట్. చావల పేరమ్మ గారి కుమార్తె తులసమ్మ గారు అంతకంటే సెన్సిటివ్, షీ వోంట్ యాక్సెప్ట్. వండర్ఫుల్ క్యారెక్టర్స్. అయితే నా రుణం ఏ విధంగా తీర్చుకోగలను ఆలోచించాను. చావల సత్యనారాయణమూర్తి గారికి ఏ విధంగా ఇవ్వాలి? ఆయన ఒక పుస్తకం పబ్లిష్ చేశారు, రామాయణ ఓ భాగవతం స్టోరీస్. అది ఒక పుస్తకం ఇచ్చాడు నాకు. ప్రతి లైన్లోనూ పానకంలో పుడకల్లాగా, అన్నం తింటుంటే రాళ్లలాగా 3-4 తప్పులు, పళ్ళకి అడ్డం వచ్చినట్టుగా, శ్వాసకి అడ్డం వచ్చినట్టుగా ఉండేది. ఏంటి మామయ్య, ఈ పుస్తకం ఎవడు ప్రింట్ చేశాడు? ఏ ప్రెస్ వాడికి ఇచ్చావు? ఇన్ని తప్పులు ఉన్నాయి. సుబ్బులు, ఏం చేయండిరా, ఐ విల్ సెట్ ఇట్ రైట్. ఐ టుక్ ఇట్ అపాన్ మీ. ఐ వెంట్ త్రూ ది బుక్, made every correction and rectified the deficiencies and returned the book in a foolproof condition. ఆయన పరమానంద భరితుడయ్యాడు తప్పులు లేని తన పుస్తకాన్ని చదువుకుని. రుణం. రెండోది, హైదరాబాద్లో నేను రాసిన పుస్తకానికి చాలా గుర్తింపు వచ్చింది. అది జర్మనీలో పబ్లిష్ అయింది. ద ఓన్లీ బుక్ ఈవెన్ నౌ గెట్స్ మీ రాయల్టీస్. మన దేశంలో పబ్లిష్ చేసిన వాడు ఎవడు నా పుస్తకానికి డబ్బులు ఇవ్వడంలే. జర్మనీలో వాళ్ళు చదివి దాన్ని జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకుని, ఆ జర్మన్ భాషలో వాళ్ళు ఎడిషన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎడిషన్ మీద వాళ్ళకి వచ్చేటువంటి లాభాల్లో కొంత భాగం నాకు, కొంత పర్సెంటేజ్ రాయల్టీగా పంపిస్తున్నారు. ఇది తెలిసినటువంటి ఒక్క సభ నాకు ఏదో సన్మానం పెట్టి ఆ రోజున ఒక బిరుదు ఇచ్చారు. పరివ్రాజక ఆచార్య. ఒక్క ఊళ్ళో ఈయన ఉండడు, 3 రోజులు కూడా ఒక ఊళ్ళో ఉండకుండా తిరుగుతూ ప్రసంగాలు చేస్తూ ఉంటాడు అనేటువంటి పరివ్రాజక ఆచార్య. వాండరింగ్ మాంక్ వాజ్ స్వామి వివేకానంద. వాండరింగ్ ఆచార్య ఈజ్ డాక్టర్ సో అండ్ సో అని చెప్పి ఏదో పొగిడారు, ఇచ్చారు. ఫస్ట్ టైం ఐ వాజ్ గివెన్ ఎ క్యాష్ అవార్డ్. శాలువాలు, బిరుదులు సర్వసాధారణం. దాంతో పాటుగా డబ్బు ఇచ్చినప్పుడు నా కళ్ళల్లో కొంచెం నీళ్ళు వచ్చినాయి. బాబు, ఐ ఆమ్ నాట్ ది పర్సన్ డిజర్వింగ్ టు రిసీవ్ దిస్. మా మామయ్య అన్నాడు. ఆయనకి వెళ్ళాల్సింది ఇది. ఆయనకి జీవితంలో రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు. తారాపథాన్ని అందుకోవలసినటువంటి మహానుభావుడు కొత్తపేటలోనే ఉండిపోయాడు, ఎవరికీ తెలియకుండా. ఇటువంటి మహానుభావుడికి ఒక మంచి గుర్తింపు వచ్చేటట్టు చేయాలని నా కోరిక. ప్లీజ్ సెండ్ సంబడి యాజ్ అన్ అంబాసిడర్ టు ఆఫర్ దిస్ సన్మానం టు హిమ్. హైదరాబాద్ నుంచి దే సెంట్ ఎ పర్సన్, ఎ కెమెరామ్యాన్, అండ్ దే వెంట్ టు ది హౌస్. దే రికార్డెడ్ హిస్ స్పీచ్ and they conducted a wonderful meeting in Hyderabad in which Chavala Satyanarayana Garu's voice was displayed and everybody enjoyed it. అది నాకు తృప్తిని ఇవ్వలేదు. చావల కృష్ణ సుబ్రహ్మణ్యంతో చెప్పాను, సరే నాకు ఇది తృప్తి లేదురా, మీ నాన్నకి అక్కడే మీ అమ్మ పక్కన కూర్చోబెట్టి ఏదైనా సన్మానం చేయాలన్నాను. వాడు హీ ఆఫర్డ్ హిజ్ హెల్పింగ్ హ్యాండ్. అమలాపురం వెళ్ళాను. అమలాపురం నుంచి కృష్ణుడు నన్ను కారులో తీసుకెళ్ళాడు కొత్తపేటకి. ముందుగానే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్. తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరి చేత ఒక సభను అరేంజ్ చేశాడు. ఆ సభలో చావల సత్యనారాయణమూర్తి గారు, చావల మాణిక్యాంబ గారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన గురించి 10 మంది చేత మంచి మాటలు చెప్పించి, ఆయన మెడలో, ఆయన భార్య మెడలో అద్భుతమైనటువంటి పూలహారాలన్నీ వేయించి, ఆ గిఫ్ట్ ని, క్యాష్ అవార్డుని ఆయనకి ఇచ్చి
నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇది 4వ మాట. అన్నిటికంటే మిన్న ఈరోజు సిద్ధాంత గ్రామాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏదైనా అక్కడ మంచి పని చెయ్యాలిరా అని కృష్ణుడితో చెప్పగా వాడు మంచి మనసు పెట్టుకుని ఏ చోట్లో అయితే చావల పేరమ్మ గారి ఇల్లు ఉండేదో, ఎక్కడైతే అద్భుతమైనటువంటి భాగవత సప్తాహాలు జరిగాయో అక్కడ చిన్న గుడిలాగా కడదామని అనుకున్నాను. భూమి రిజిస్టర్ చేయించాడు, ట్రస్ట్ ఫామ్ చేయించాను, దానికి కావలసినటువంటి ధనాన్ని కొంతవరకు సేకరించాను, శిలా విగ్రహాలని కూడా తయారు చేపిస్తున్నాను. అక్కడ చక్కగా చిన్న ఆడపిల్లలకి జీవితాంతం చదువుకునేటట్టుగా మంచి అవకాశాలు చేయాలని అనుకున్నాను. సిద్ధాంత గ్రామానికి, తులసమ్మ గారికి, చావలి పేరమ్మ గారికి, చావలి సత్యనారాయణమూర్తి గారికి, ఆయన సతీమణి చావలి మాణిక్యాంబ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. అన్నిటికంటే మిన్న ముష్టి గురుమూర్తి గారు. వీళ్ళ యొక్క రుణం ఎలా తీర్చుకోగలం, ఏం చేసి తీర్చుకోగలం? 4 మాటలు చెప్పమంది రాధ. ఆ 4 మాటలు ఇంతటితోటి ముగిస్తున్నాను. అందరూ దయచేసి ఇంతసేపు ఓపికతో విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట. సిద్ధాంత గ్రామంలో పుట్టడమే ఒక భాగ్యం. ముష్టి వారి వంశంలో, చావలి వారి వంశంలో పుట్టడమే ఒక అద్భుత అవకాశం. దెందులూరి వారు ఆకాశం నుంచి పడలేదు, చావలారి రక్తం వాళ్ళలో ఉంది, ముష్టి వారి రక్తం వాళ్ళలో ఉంది. ఖమ్మంపాటి వారు ఎక్కడి నుంచో గగన నుంచి రాలేదు, వాళ్ళ ఒంట్లో ఉన్నది చావలి వారి రక్తం. ఈ చావలి వారి రక్తం ఎంత భక్తియుతమైనటువంటిది. చావలి కృష్ణ సుబ్రహ్మణ్యం చక్కగా రీసెర్చ్ చేసి వాళ్ళ వంశ వృక్షాన్ని తయారు చేశాడు. ఐఎమ్ హైలీ గ్రేట్ఫుల్. ఆ ఫ్యామిలీ యొక్క గాలి తగిలితేనే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచులైపోతాయి. ఆ చావలారి అరుగు మీద కూర్చుంటేనే చాలు, ఆ చావలారి అన్నం తింటేనే చాలు, చావలి వారి నీరు తాగితేనే చాలు పునర్జన్మ రాహిత్యం. వారి యొక్క కుటుంబంలో ఉన్న ఆ ముగ్గురికి, ముఖ్యంగా చావలి పేరమ్మ గారికి, చావలి పేరమ్మ గారి కుమార్తె అయినటువంటి తులసమ్మ గారికి, వారి యొక్క ఇంట్లో ప్రవేశించినటువంటి చావలి మాణిక్యాంబ గారికి అందరి తరఫున మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాధకి ముఖ్యంగా స్పెషల్ కృతజ్ఞత ఆశీస్సులు ఇస్తూ ఐ వైండ్ అప్ మై టాక్. నౌ ది ఫ్లోర్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు టాక్. It is only time 5:50 on my watch. ఎవరు ఎంతసేపు కావాలన్నా మాట్లాడండి. మొన్న రాత్రి అర్ధాంతరంగా 8 గంటలు అయ్యేసరికి కొంచెం అలసట ఉన్నందువల్ల ముసలా